చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమైపోవాలి, ప్రైవేట్ రంగ సంస్థలు విరాజిల్లాలి. సో ఆ ప్రైవేట్ రంగ సంస్థలు విరాజిల్లడం వెనక వీళ్ళ ప్రయోజనాలు ఏం దాగి ఉంటాయో చాలా వరకు ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రపంచానికి తెలియని ఎవరు ఏమైనా తెలిసినా కూడా మీడియా ఉంది కాబట్టి ఎదురుదాడితో కవర్ చేసేసుకుంటూ ఉంటారు. విపరీతమైన రాయితీలు ఇస్తూ ఉంటారు. 99 పైసలకు ఎకరాల భూమి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఇస్తాం, నేను ఇస్తా అంటారు. ఆయన ఏమాత్రము ఆ శాఖకు సంబంధం లేని మంత్రులు కూడా ఇది విధంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. నేను ఇస్తా ఏంది అంటారు. ప్రైవేట్ సంస్థలకైతే విపరీతంగా రాయితీలు ఇస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు అయితే పట్టించుకోరు. ఈరోజు ఒక పత్రికలో ప్రధాన కథనాన్ని చూసిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ, ఆయన ప్రభుత్వ లైన్ ఎట్లుంటుందో, ప్రభుత్వ అధినేతగా ఆయన లైన్ ఎట్లుంటుందో గుర్తొచ్చింది. రాధికాకు ఇన్ని రాయితీలా అని. అదే నాకు ఈ హెడ్డింగ్ చూడగానే, ఈ మ్యాటర్ చదవగానే రాధిక 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 అనేది సినిమాలో పాట ఉంటుంది కదా, అట్లా ఏదో ఈ కంపెనీ కోసం టికెట్ వేసుకున్నట్లే ఉంది ప్రభుత్వం. విషయం ఏంటంట, విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొత్తకి గ్రామం వద్ద 240 కోట్లతో ప్రైవేట్ రంగంలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు రాధికా వెజిటేబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఆ సంస్థకు ప్రభుత్వం విపరీతమైన రాయితీలు ఇస్తుందట. ప్రైవేట్ సంస్థ 240 కోట్లతో ప్రైవేట్ రంగంలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఆ ప్రాజెక్టు వ్యయంలో 44% ప్రభుత్వమే ఫ్రీ రాయితీ ఇస్తుందండి. ఫ్రీ 44%. ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో ఈ డీల్. సీరియస్లీ, ఒక ప్రాజెక్టు వ్యయంలో 44% ప్రభుత్వమే రాయితీలు ఇస్తుందా? ఎప్పుడూ లేని విధంగా ప్రాజెక్టు వ్యయంలో 44% పైగా రాయితీలు కల్పిస్తూ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారట. ఆయిల్ ఫామ్ రైతులకు ఓఈఆర్ అంటే నూనె వెలికితీత నిష్పత్తి, ఈ నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏపీ ఆయిల్ ఫీడ్ ప్లాంట్ను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి దాన్ని మూసివేసి వాళ్ళకు కావలసిన మనుషులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉందట. వైఎస్ జగన్ హయాంలో 10 కోట్లతో ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకొని గంటకు 1 టన్ను సామర్థ్యం కలిగిన ఈ ప్లాంటు నేడు 24 టన్నుల క్రషింగ్ చేస్తుందట. ఈ ప్లాంటు అయితే దాదాపు 200 కోట్లకు పైగా లాభాలు నడుస్తుందట ఈ ప్లాంటు. ఈ యూనిట్ను ఆధునీకరణతో పాటు కాకినాడ, ఏలూరులో కొత్త యూనిట్లు ఏర్పాటుకు చేయూతనివ్వాలని ఏపీ ఆయిల్ ఫెడ్ మొరపెట్టుకుంటూనే ఉందట 2 ఏళ్ల నుంచి. కొత్త యూనిట్ల ఏర్పాటుకు 250 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్సిడిసి, ఎన్డిడిబి ముందుకొచ్చినా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తాం, లాభాల్లో ఉందట. కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తాం, ఉన్న యూనిట్ని ఆధునీకరిస్తాం, 250 కోట్లు లోన్ తెచ్చుకుంటాము అని అంటే లోన్ ఇవ్వడానికి సంస్థలు సిద్ధపడ్డా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. అర్థమైందా? ఇవేమీ చేయకపోగా దాన్ని మూసివేసి వీళ్ళకి కావాల్సిన వ్యక్తులకు ఇచ్చే విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారనే విమర్శలు ఉన్నాయండి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 14 ఫ్యాక్టరీలు నడుస్తూ ఉంటే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏకైక యూనిట్ ఇదేనట. దాని నిర్వీర్యానికి కూడా పూనుకున్నారట. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థ అలా ఉంటే మరొక పక్క ప్రైవేట్ రంగ సంస్థకు 44% ప్రాజెక్ట్ వ్యయంలో రాయితీలు ఇస్తూ ఉన్నారట. దానికి సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు ఇచ్చే రాయితీ 10% మించదట. 15%. క్యాపిటల్ సబ్సిడీ రూపంలో నేరుగా 42.5 కోట్లు ఉచిత గ్రాంట్ రూపంలో ప్రభుత్వం ఇచ్చేస్తుందట. డైరెక్ట్గానే క్యాపిటల్ సబ్సిడీ అని చెప్పి డైరెక్ట్గా 42.5 కోట్ల రూపాయలు ఉచిత గ్రాంట్లు ఇచ్చేస్తుందండి సర్కార్ ఆ ప్రైవేట్ సంస్థకు.
రాష్ట్ర జిఎస్టీ రీఎంబర్స్మెంట్ రూపంలో 5 ఏళ్ల పాటు పూర్తిగా 100% రీఎంబర్స్మెంట్, అంటే 31.5 కోటి తిరిగి డైరెక్ట్ ఇచ్చేయనున్నారట. నెక్స్ట్ వాళ్ళు ఉపాధి కల్పిస్తారు కాబట్టి ఆ సబ్సిడీ రూపంలో 13.5 కోట్లు రాయితీలట. అంటే ఒక్క ఉద్యోగికి ప్రభుత్వమే 4.5 లక్షల చొప్పున యావరేజ్గా సబ్సిడీ ఇస్తుందట. అంటే వాళ్ళ జీతాలన్నీ ప్రభుత్వమే పే చేస్తున్నట్లే, అంతకుమించి ఎక్కువ జీతాలు ఇస్తారా? డీకార్బనైజేషన్ సబ్సిడీ 3 కోట్లు, విద్యుత్ రాయితీల రూపంలో 3,74,00,000, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపంలో 60 లక్షలు. ఇలా మొత్తం రాయితీల రూపంలో మొత్తం ప్రాజెక్టు వ్యయం 44.02%, అంటే 95.98 96 కోట్ల మేర డైరెక్ట్గా లబ్ధి చేకూరుస్తున్నారట. ఇంత పెద్ద ఎత్తున రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వానికి కంపెనీలో వాటా లేదు, లాభాల్లో వాటా ఉందా అంటే అది ఏమీ లేదు. మరెందుకు ఇస్తున్నారు అంటే తెర వెనుక ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకు ఎవరో వాటా ఉంది అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయట. అసలు మనకి రిటర్నే లేనప్పుడు అన్ని రాయితీలు ఎందుకు ఇస్తారు? ప్రభుత్వ సొమ్ము ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి చెల్లిస్తారు? ప్రభుత్వ రంగంలో కొత్త యూనిట్లన్నా ఏర్పాటు చేస్తే రైతులకన్నా మేలు జరుగుతుంది కదా. ఆల్రెడీ లాభాలు నడుస్తున్నది, వాళ్ళు కొత్త యూనిట్లు పెడతామంటే ఎందుకు ప్రభుత్వం ఒప్పుకోదు? దాన్ని ఆధునీకరిస్తామంటే ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోదు? ప్రైవేట్ వాళ్ళకు మాత్రం ఆ ప్రాజెక్ట్ వ్యయంలో సగం ఫ్రీగా ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇచ్చేస్తుంది? వీళ్ళు ఏం చేసుకున్నా అడిగేవాళ్ళు ఎవరు? ఆడ ఫుల్ బిజీగా ఉన్నారు. మతాల చర్చ, దేవుడి చర్చ, నీది ఆ మతం, నీ మీద ఈ మతం అని చెప్పి అసెంబ్లీలు మండలిలోనే డైరెక్ట్గా బరి తెగించడానికి సిద్ధంగా ఉండి అంతా రచ్చ చేసి జనాలందరినీ లిటరల్లీ మోసమే చేస్తూ ఉన్నారు. అసలు ఏం చర్చించాలి, ఇవి చర్చించండి మరి. అటువంటివన్నీ కనుక జనాల మైండ్లో రుద్దేసి వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు ప్రయోజనాలు చేకూర్చుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళకి అన్ని ప్రయోజనాలు కల్పిస్తే తెర వెనుకున్న వాళ్ళకి ఇన్ని ప్రయోజనాలు వచ్చాయి ఇందులో. అదేదో సినిమాలో ఏమంటారు, ఓ డైలాగ్ ఉంటుంది కదండి, నా ఇంత వచ్చింది అంటారు కానీ బయటకు నీకు ఆ కలెక్టర్కి ఎంత ఇచ్చా, ఆ ఇంజనీర్కి ఎంత, ఠాగూర్ సినిమాలో గుర్తుందా? యాక్సిడెంట్ అయిండుకొని నువ్వు ఇంత లంచం తీసుకున్నావు అంటే అంతా నాకే వచ్చిందా, నేను కలెక్టర్కి ఎంత ఇచ్చా, ఇంజనీర్కి ఎంత ఇచ్చా, సెక్షన్ ఆఫీసర్కి ఎంత ఇచ్చా అని. సో ఇప్పుడు కంపెనీ కానీ, రాధికా కంపెనీ కానీ అట్లే అంటారేమో, నాకేమి ఇంత రాయితీ అన్నారు కానీ రాయితీలు నాకేమైనా వచ్చిందా, వీళ్ళకి ఇంత ఇచ్చావు, వాళ్ళకి అంత ఇచ్చావు, పైగా పోయింది నాకేం మిగిలింది అని చెప్పి అంటారేమో. ఏమో అన్నా ఆశ్చర్యం లేదండి బాబు.